దీపం చేసుకోవడం నీకిష్టమేనా? లేదక్క, నాకిష్టం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోనత్తయ్య. నా జీవితంలో ఋతుబావ తర్వాతి స్థానం నీదే. ఏంటమ్మా ఏదో వెనకాల పెట్టుకుని బుస్సు అంటే ఎలా? కనిపించాలిగా. ఏంటది? తీసి చూపించు. ఏ అక్క చూస్తుంది పెద్దయ్యా. అక్క చూస్తుందని అక్క ఉన్నవైపే చేయి చూపిస్తున్నారా? ఏంటమ్మా ఇది? ఏమిటమ్మా ఇది? మందులు పెద్దయ్యా. మందులు నీకే. నాకా? అబ్బే, ఈ మందులు నాకెందుకమ్మా? వద్దు, తీసుకుపోండి. గదేంది వద్దేంది? తీసుకో, నీ మందులే వేసుకో పెద్దయ్యా. పానం మంచిగా అవ్వాలి కదా. నీకోసానికే కష్టపడి అక్కకి తెలియకుండా తీసుకొచ్చినాం. ఎలా? అక్కకు తెలియకుండా తెచ్చారా? అదేంటి, ఈ మందుల చీటి డాక్టర్ నుండి అక్క కదా తీసుకుంది. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? గదే అక్క ఈ చిట్టి కుర్చీలో పెట్టి యాద్మర్చింది. గీ రాజుగాడు దాన్ని మెల్లంగా లేపుకొని వచ్చిండు. నేనా? నువ్వే. అది కూడా యాద్మర్చినారా బద్మాష్గా? నేనే యాదొచ్చింది. నువ్వు సూపరే గౌరీ. అయితే అక్క తెలియకుండా ఈ పెద్దయ్య కోసం ఈ మందులు తెచ్చాను అంటారు. అయినా సరే నాకు ఈ మందులు వద్దమ్మా, నేను వేసుకోను. ఏమిటి వేసుకో? వీటిని మీరు తెచ్చారు కాబట్టి. మీరే నా చేత మింగించాలి. అంతేనా? మింగవేమో అక్కకేం చెప్పాలా అనుకున్నాం. ఏంటి? ఏమన్నా సీను? ముందిటివ్వు. అగో సీతమ్మదిన చిన్నక్క, దేవి, కమలక్క, గిట్ల రాన్రి. గివింత చూడుండ్రి. నా బిడ్డ నాకు ముఖ్యం, నా బిడ్డ కాడ నమ్మకం ముఖ్యం. నా పానం పెడతా, నా పానం ఇచ్చానా సరే బిడ్డను తోలుకపోతా. నా బిడ్డ నువ్వు రాకుండా నేను ఎక్కడికి పోను. ఏమైనాగా ముచ్చట్లు. हवा में छोड़ दिया क्या? बोल. ఇగో గింత జీన సమస్యకి లొల్లి లొల్లి చేసి
డాక్టర్ని రప్పించి మందులు తెప్పించి వేసుకున్నావు. మీ పాట్నా పోలు మాటలకే గాని చేతలకి లాఖీ లేదువయ్యా. మీరు మాట మీద ఉండరు. చల్, నీ కథ పూరా బయటపడిందిలే. ఇంక నాడు, నీ దారి నీది, నా దారి నాది. ఏం చప్పుడు చేయకుండా లేచి మీ ఇంటికి పో. ఏమంటున్నా? ఈ మందులు నువ్వే తెప్పించావు నాకు తెలుసమ్మా. అవునమ్మా, నువ్వు ఎవరికీ చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తెలుసు, ఆయన్ని రమ్మని బతిమాలడం తెలుసు, వచ్చాక బెదిరించి మందులు చీటి తీసుకోవడం, మందులు కొన్ని పిల్లల చేత పంపించడం అన్నీ తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నీకేమొస్తే నాకేమిటికి, నీ జ్వరం వస్తే నాకేమిటికి, గా గోళీ మింగకుంటే నాకేమిటికి? ఇటువంటి దాంతా మనకాడ నడవదు బై. మనదంతా హల్లాగుల్లా. ఏమంటున్నా? ఏమ్మా, నీకు చెప్పకుండా నీకిష్టమైన చదువునే చదవని పిల్లలు నీకు తెలియకుండా డబ్బులు తీసుకుపోయి మందులు తెచ్చి నీకిష్టం లేని నా చేత మింగిస్తారా? అక్కకిష్టం లేని పని మీరు చేస్తారా? ముసలి, ఓ ముసలి, యాడ్ చచ్చినవే? పొద్దుగాల రమ్మంటివి యాద్ మర్చినా. యాడున్నవే ముసలి? ఓకే, మీటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయిందనుంది? 1,32,800. బిల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆ రోజు మీటింగ్ ఎజెండా ఏంటి? యాక్చువల్గా పెద్దమ్మ ఆ రోజు ఏమైంది? తలుపులమ్మా. అమ్మా, ఇవి తీసుకెళ్లి వాళ్ళకిచ్చిరా. అలాగేనమ్మా. అమ్మా, ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అవి వాళ్ళకిచ్చేసే, మళ్ళీ చల్లారిపోతాయి. నేనిస్తాను గాని ఏమైందమ్మా? ఏం లేదన్నానుగా, ఏదో కాస్త తల తిరిగి వామిటింగ్ వచ్చినట్టయింది అంతే. ఏంటిది? ఏమైంది?
ఏప్రిల్ నుంచి జూలై దాకా అన్ని డీటెయిల్స్ అన్ని బిల్స్ ఉన్నట్టేగా? ఉన్నాయి పెద్దమ్మా. గుడ్. అన్నట్టు సూర్యమావి నుంచి మెసేజ్ ఏమైనా వచ్చిందా? అదే అనుని తీసుకురావడం గురించి ఏమైనా తెలిసిందా? లేదు పెద్దమ్మా, 2-3 సార్లు ట్రై చేశాను, నెంబర్ కలవలేదు. అను రాకుండా మావయ్య ఎక్కడి నుంచి రారు అనిపిస్తోంది. నాకు కావాల్సింది కూడా అదేరా. ఇవి ఆఫీసులో ఇచ్చేసిరానా పెద్దమ్మా? లేదురా, ఇంకా ఏదో ఉంది. ఏంటది? అదే అర్థం కావటం లేదు. పెద్దమ్మా అదే గుర్తుకు రావటం లేదు అంటున్నా. సరే, ప్రస్తుతానికి ఇవి ఆఫీసులో ఇచ్చేసి వస్తాను. ఈ విషయం తర్వాత చూసుకుందాం. బావా, సరిగ్గా ఆ వైపే చిన్న పనుంది, కాస్త నన్ను డ్రాప్ చేయవా? నేను ఇప్పుడు ఆఫీస్ వైపు వెళ్ళట్లేదు, మధ్యాహ్నం వెళ్తాను. నువ్వు కారులో వెళ్ళు. ఏం పర్లేదు బావా, మధ్యాహ్నం దాకా నీ పక్కనే వెయిట్ చేస్తా, ఆ తర్వాత డ్రాప్ చేయి. నీకేమైనా పిచ్చా? నా పక్కనే ఎక్కడుంటావు? నాకలా చిరాగ్గా ఉంటుంది. సరే పద, డ్రాప్ చేస్తాను. పెద్దమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బావా రా. పద. ఏమైందక్కా? ఒంట్లో బాలేదా? ఏంటి ఏమైంది అశ్విని? ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఏదో కడుపులో ఇబ్బంది అంతే. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేయడం ఎందుకమ్మా? రెస్ట్ తీసుకోవచ్చుగా.
ఋతు, డాక్టర్ సునీతకి ఫోన్ చేసి రమ్మను. అలాగే పెద్దమ్మా. వద్దు వద్దు పిన్ని, వద్దు. ఇది ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకో? వద్దు పిన్ని. అదేంటక్క, ప్రాబ్లం చిన్నదా పెద్దదా అని తేల్చాల్సింది మనమా డాక్టరా? కదా? అక్క అలాగే ఉంటుంది, నువ్వు చేయరా. వద్దురా, నా మాట వినండి. వద్దు పిన్ని, ప్లీజ్. అరే అదేంటి వదినా అంతలా బ్రతిమాలుతున్నావు? ఇంజెక్షన్ అంటే ఇంకా భయపడుతున్నావా ఏంటి? ఆడదన్నాక బిడ్డని కనడానికి కూడా భయపడకూడదమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. పెద్దమ్మా, సునీత గారు స్ట్రీట్ చివర క్లినిక్లో ఉన్నారట, ఇప్పుడే వస్తానన్నారు. అక్ష, ఏంటి అది? అసలే అక్క ఒట్టి మనిషి కూడా కాదు. అదే పేషెంట్ కదా, ఓపిక ఉండదు. తను కూర్చోబెట్టు. లేదు, నేను వెళ్ళి పడుకుంటాను. డాక్టర్ వస్తుంటే ఎక్కడికి? ఉండమ్మా, ఆవిడ వెళ్ళినాక పడుకుంది గాని. పోనీ పడుకోని పెద్దమ్మా, డాక్టర్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంది. ఏమైంది? అదిగో డాక్టర్ వచ్చింది. ఈ మాత్రం దానికి మళ్ళీ లోపలికి దేనికి? అందరం ఇక్కడే ఉన్నాం కదా. రామ్మా, ఇలా కూర్చో. నీకేదన్నా అయితే ఇంట్లో అందరికీ కంగారుగా ఉంటుంది కదక్క. పద కూర్చో. అది మాత్రం నిజం. అవునక్క, డాక్టర్ ఎలాగో వచ్చింది కదా, ఎక్కడే కూర్చో. రా రా వదినా. అశ్విని, ఈ రోజుతో నీ పరువు, మర్యాద, ప్రేమ అన్ని సర్వనాశనం. నీ రహస్య ప్రేమాయణం గురించి ప్రపంచానికి తెలిసేలా చేస్తానే. హలో, అవునా? మై గాడ్, అర్జెంటుగా ఆపరేషన్కి అరేంజ్ చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను. మేడం, నర్సింగ్ హోమ్లో పేషెంట్కి బిడ్డ అడ్డం తిరిగిందట. కండిషన్ క్రిటికల్గా ఉంది. అశ్వినికి వాంతులు అన్నారు కదా,
ఈ టాబ్లెట్స్ వాడండి. నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. హలో, నేను 2 నిమిషాలు థియేటర్లో ఉంటాను. ఓకే ఓకే, వస్తున్నాను. అక్ష వెళ్ళి వాటర్ తీసుకురా, అక్క టాబ్లెట్ వేసుకుంటుంది. ఎక్కడో అదృష్టం తన్నిందే నిన్ను. తప్పించుకున్నావు. కానీ ఇది టెంపరీ మాత్రమే. శాశ్వతంగా నిన్ను, ఈ మొత్తం ఇంటిని నా గ్రిప్పులో తీసుకుంటాను. తీసుకు తీరుతాను.